మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రులు డిఎస్బివి స్వామి, గొడ్డిపాటి రవికుమార్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇక మంత్రులు మాట్లాడుతూ మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటన సమాచారం అందిన వెంటనే మంత్రుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితులను పరామర్శించినట్లు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. గాయపడిన వారికి కూడా తగిన సహాయం అందిస్తామని చెప్పారు. ఇక బాధితులు వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు. చాలా దురదృష్టకరం. ఇది ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ వాళ్ళందరూ కూడా తక్షణం స్పందించారు. అదేవిధంగా వైద్య సేవలు కూడా వెంటనే మార్కాపురం ప్రాంతాలు అందించడం జరిగింది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో మా మార్కాపురం ఎమ్మెల్యే, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సహాయ చర్యల్లో వెంటనే కూడా నిమగ్నం అయిపోయారు వచ్చి. కానీ ఈ సంఘటన జరిగిన సందర్భంలో మనకి 14 ప్రాణాలు పోవటం అందరినీ కలిసివేసింది. సంఘటన జరిగిన వెంటనే ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మధ్యలో నారా లోకేష్ గారు, నాతోటి రవి గారితో కూడా మాట్లాడడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు రాంప్రసాద్ రెడ్డి గారిని, ఎందుకంటే సంబంధిత శాఖలు కాబట్టి తక్షణం వెళ్ళి ఎంక్వైరీ చేసి ఈ సహాయ చర్యలో పాల్గొనమని పంపించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం తరఫున కూడా మెరుగైన వైద్యం అవసరమైతే గుంటూరు కానీ విజయవాడ కానీ తీసుకొచ్చేయాలని చెప్పి చేశారు. అయినప్పటికీ మన ప్రభుత్వ వైద్యశాలనే నిన్న ఒంగోలులో ఇక్కడ 16 మందిని అడ్మిట్ చేశారు. సర్జరీస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం ఎక్స్గ్రేషియా ప్రకటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటన జరిగింది. గాయపడిన వ్యక్తులకు కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి చేయాల్సినటువంటి చర్యలు మొత్తాన్ని కూడా తీసుకున్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ అందరూ కూడా ఈ సంఘటన పట్ల వారి యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ చనిపోయిన కుటుంబాలకి వారు తమ సానుభూతి వాళ్ళ యొక్క విచారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలని వారు ఎక్స్గ్రేషియా ప్రకటించడం ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడం తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇప్పుడు ఈరోజు మార్కాపురంలో ఉన్నటువంటి 12 మంది కానీ ఇక్కడ ఉన్నటువంటి 16 మందికి కానీ మంచి వైద్యం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్క పేషెంట్ కూడా మేము వ్యక్తిగతంగా అందరినీ కూడా పలకరించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను తక్షణమే స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా ప్రజలు, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ పూర్తిగా కోలుకొని వారి ఇంటికి చేరేంత వరకు కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తుంది. దాదాపు 14 మంది చనిపోయారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ హాస్పిటల్లో, మన ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు. అట్లనే మనకి మార్కాపురం హాస్పిటల్ కూడా దాదాపు కొంతమంది ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందిస్తూ ఉంది ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా కోలుకొని ఇంటికి వెళ్ళిన దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా క్యాబినెట్లో ఉన్నాం. క్యాబినెట్లో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు అందరూ కూడా క్యాబినెట్గా కూడా వాళ్ళ కుటుంబాలకి అందరూ కూడా ధైర్యంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయడం జరిగిందనమాట. తప్పకుండా మన హాస్పిటల్లో డాక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వెళ్ళి ప్రతి పేషెంట్ని మేమందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయి, వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయంటే బాగుందని చెప్పారు.
ఇక్కడ కనుక ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఇంకా మెరుగైన హాస్పిటల్లో పంపిస్తామంటే అవసరం లేదు, ఇక్కడ బాగానే ఉందని చెప్పడం కూడా జరిగిందనమాట. అదే కాకుండా ప్రతి చనిపోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా 2 లక్షలు ఏమన్నా చనిపోయిన వారికి 50,000 రూపాయలు ఏమన్నా మళ్ళీ దెబ్బలు తగిలిన వాళ్ళకి అందరూ కూడా ఎక్సైజ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లు వైడెన్ చేశారు, వేగవంతంగా నడుపుతూ ఉన్నారు బస్సులన్నీ కూడా. చాలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీద ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళ కుటుంబాలు దెబ్బతింటాయి. ఇప్పుడు చూసాం, చాలామందిని పలకరించాం. కొడుకు బతుకుంటే అమ్మ చనిపోయింది, కొంతమంది ఒక అతను ఉన్నాడు వాళ్ళ భార్య చనిపోయిందని చెప్తున్నాడు, వాళ్ళ నాయనమ్మ చనిపోయిందని చెప్తా ఉన్నారు. అందరూ కూడా కూలి పనులకు వెళ్ళి పని చేసుకొని బతికే వాళ్ళు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ బస్సు యాక్సిడెంట్ జరిగింది హైదరాబాద్ నుంచి మన ఎవరది రాయవరం దగ్గర జరిగిన సంఘటనతో ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరూ కూడా స్లీపర్ బస్సులో వాళ్ళంతా కూడా ఇవాళ పండగ అని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పండగకి బంధువులతో జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా నైట్ ఎక్కడం జరిగింది. దాంట్లో ఈ ప్రమాదం జరగటం, ప్రమాదంలో దగ్గర 14 మంది కాలిపోవటం, పూర్తిగా వాళ్ళు చనిపోవటం. అదేవిధంగా ఇమీడియట్గా 12 మందిని కూడా అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత 16 మందిని ఒంగోలు జీజీహెచ్కి తీసుకొచ్చారు. కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి సంఘటనలు అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరిని కూడా పలకరించాం. బాధ ఏంటంటే అమ్మ చనిపోతే బిడ్డ ఉన్నాడు, ఆ అబ్బాయి ఉంటే భార్య లేదు. అలాంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ తల్లి ఒక అతను చెప్పేటప్పుడు బాధాకరం. అతను నేను చనిపోయినా పర్వాలేదు నువ్వు ఉండరా అని చెప్పి అతను నెట్టి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది.